ఏపీ ఎస్వియు వాళ్ళకి న్యూ సీట్ మ్యాట్రిక్స్ అయితే చెప్తాను ఫేజ్ 2కి. ఓకేనా? న్యూ కాలేజెస్ సీట్ మ్యాట్రిక్సే ఇప్పుడు చెప్తాను. తర్వాత వీడియో వచ్చేప్పటికి మొత్తం ఫేజ్ 2కి ఎస్వియు వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉన్నాయో చెప్తాను. ఇప్పుడు కొత్త కాలేజీలు వచ్చినాయి కదా, వాటికి కేటగిరీ వైజ్ సీట్ మ్యాట్రిక్స్ చెప్తాను. ఓకేనా? ఇంకపోతే మీరు సీటు సెకండ్ ఫేజ్కి వచ్చిద్దా రాదా అని ఎలా చూసుకోవాలో కూడా చెప్తాను. ప్లీజ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. అది ఎక్కడ చెప్తానో నాకు కూడా తెలీదు. ఓకేనా? అంటే ఎక్కడ నాకు చెప్పాలనిపిస్తే అక్కడ చెప్తానమాట మధ్యలో. ప్లీజ్ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ప్లీజ్. ఎస్పీ వాళ్ళు చూడండి, ఎస్ఆర్ఎంసి అంటే శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాల డిస్టిక్లో ఉంది కదా, నంద్యాలలో అది. ఓకేనా? ఎస్ఆర్ఎంసీలో ఓసీ జనరల్ వాళ్ళకి 6 సీట్స్ ఉన్నాయి, ఓసీ ఫీమేల్ వాళ్ళకి 4 ఉన్నాయి, ఇంకంతే. ఓకేనా? ఇవి లోకల్. ఏపీ అన్రిజర్వ్డ్ ఓసీ జనరల్ వాళ్ళకి 1, ఓసీ ఫిజికల్లీ హ్యాండిక్రాఫ్ట్కి 1 సీట్ అయితే ఉంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, అన్నా గౌరీ మెడికల్ కాలేజ్ తిరుపతి డిస్టిక్లో ఉంది. ఇది 12 ఏమో ఓసీ జనరల్ వాళ్ళకి ఇచ్చారు, ఓసీ ఫీమేల్ వాళ్ళకి 8 ఇచ్చారు, ఓసీ ఫిజికల్లీ హ్యాండిక్రాఫ్ట్ 1, ఓసీ ఎన్సీసీ క్యాప్ కేటగిరీ వాళ్ళకి, ఎన్సీసీ వాళ్ళకి, ఎన్సీసీ జనరల్ 1. ఓకేనా? ఎన్సీసీ ఫీమేల్ ఏం లేదు అంతవరకు ఓసీ వాళ్ళకి. నెక్స్ట్ అన్నా గౌరీ మెడికల్ కాలేజ్ ఏపీ అన్రిజర్వ్డ్లో ఓసీ జనరల్ వాళ్ళకి 2 సీట్స్ ఇచ్చారు, ఓసీ ఫీమేల్ కేటగిరీ వాళ్ళకి 1, ఇంకంతే. ఓసీ క్యాప్ కేటగిరీ వాళ్ళకి 1 సీట్ ఇచ్చారు, ఇంతవరకు ఓసీ వాళ్ళకి. ఓసీ స్కౌట్ గైడ్స్ కూడా ఏమి ఇవ్వలేదండి, ఇంకా మిగతా వాళ్ళకి ఏం లేవు ఇక్కడ, మిగతా రిజర్వేషన్స్కి. ఇప్పుడు చూడండి, మొత్తం ఓసీ జనరల్ వాళ్ళకి 2 కాలేజీలో కలిపి 21 సీట్స్ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఓసీ ఫీమేల్ కేటగిరీ వాళ్ళకి 13 సీట్స్ ఉన్నాయి, ఓసీ ఫిజికల్లీ హ్యాండిక్రాఫ్ట్ జనరల్ వాళ్ళకి 2, ఓసీ ఫిజికల్లీ హ్యాండిక్రాఫ్ట్ ఫీమేల్ క్యాట్లో ఏం లేవు. నెక్స్ట్ ఓసీ ఎన్సీసీ కేటగిరీలో 1 సీట్ ఉంది, ఓసీ క్యాప్ కేటగిరీలో 1 ఉంది. ఇంతవరకు ఓసీ వాళ్ళకి సీట్స్. టోటల్ ఓసీ వాళ్ళకి 38 సీట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీది సపోజ్ ఓసీ జనరల్ కేటగిరీ అంటే మేల్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు జనరల్ అంటే ఓన్లీ మేల్కే ఇవ్వరు. ఓకేనా? ఫీమేల్కి కూడా ఇస్తారు. 21 మెంబర్స్ ఉన్నారు కదా, ఆ 21 మెంబర్స్లో మీరు ఫస్ట్ ఫేజ్ 1 కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లెటర్ ఓపెన్ చేసి చూడండి, ఏంటి లాస్ట్ ఎంత కట్ అయిపోయిందో చూడండి. కాలేజ్ వైజ్ చూసి, అంటే లాస్ట్ ర్యాంకింగ్ ఇదే అని మీరు ఒక డెసిషన్ తీసుకొని, అంతా ఒక 10 మినిట్స్ పట్టిద్ది అనలైజ్ చేయడానికి. లాస్ట్ ర్యాంక్ చూడండి, ఇది లాస్ట్ ర్యాంక్ అని ఒక డిసైడ్ అయిన తర్వాత ఇప్పుడు మెరిట్ లిస్ట్ ఓపెన్ చేయండి. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది కదా, దాన్ని ఓపెన్ చేసి ఇప్పుడు చూడండి, ఆ లాస్ట్ ర్యాంక్ నేమ్ ఏంటి, ఆ ర్యాంక్ ఏంటో చూడండి. ఆ ర్యాంక్కి మీకు మధ్యలో ఓసీ జనరల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి. ఓకేనా? ఓన్లీ ఓసీ జనరలే అండి, ఈడబ్ల్యూఎస్ కాదు. ఈడబ్ల్యూఎస్ గురించి నెక్స్ట్ చెప్తాను. ఓకేనా? ఎస్వియు మళ్ళీ స్పెషల్గా అది ఎస్వియు వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారో చూడండి. ఈ ఓసీ జనరల్ ఎస్వియు ఏరియా ఓకేనా ఎంతమంది ఉన్నారో చూడండి. ఇప్పుడు ఎస్వియు ఏరియా మటుకే చూస్తే 12, 6. ఇప్పుడు అన్రిజర్వ్డ్ సీట్స్ కూడా ఎస్వియు వాళ్ళకి ఇవ్వచ్చు. ఇంకెవరో హయ్యెస్ట్ కట్ ఆఫ్, మీకంటే విపరీతమైన హయ్యెస్ట్ కట్ ఆఫ్ ఉంటే మాత్రమే వాళ్ళకి ఇస్తారు, లేకపోతే మీకే ఇచ్చేస్తారు అన్రిజర్వ్డ్ సీట్స్ కూడా మ్యాక్సిమం. ఓకేనా? చూసుకొని దాన్ని బట్టి మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిద్దో రాదో చూసుకోవచ్చు అనమాట. మధ్యలో ఇప్పుడు మీకు ఓసీ జనరల్ ఎస్వియు ఏరియా వాళ్ళకి అదే సేమ్ కేటగిరీ వాళ్ళు మీ నేమ్కి మధ్యలో 21 మెంబర్స్లో మీ నేమ్ ఉందంటే, మీరు కూడా 21 మెంబర్స్లో ఒకళ్ళు అయితే మీకు కంపల్సరీ సీట్ వచ్చింది. ఎప్పుడు? సెకండ్ ఫేజ్కి. లేదు 21 మెంబర్స్లో మీరు లేరు అంటే సెకండ్ ఫేజ్లో కష్టమే. ఇంకా అక్కడ నుంచి కింద నెక్స్ట్ సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ అయినప్పుడు నేను చెప్తాను, దాన్ని బట్టి మీరు అనలైజ్ చేసుకోండి. అప్పుడు అర్థమైపోయింది ఇంక మీకు థర్డ్ ఫేజ్లో వచ్చిద్దా రాదా అని. దాన్ని బట్టి మీరు నెక్స్ట్ ప్లాన్ బి ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి. ఓకేనా? అంతవరకు ఇది ఓసీ వాళ్ళకి. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి చెప్తాను చూడండి. ఎస్సీ వాళ్ళకి అన్నా గౌరీ మెడికల్ కాలేజ్ ఎస్సీ 1 కేటగిరీ జనరల్ వాళ్ళకి 1 సీట్ ఉందండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఎస్సీ ఫిజికల్లీ హ్యాండిక్రాఫ్ట్ వీళ్ళంతా ఎవ్వరికి లేదు ఇక్కడ. ఇంకా ఎస్సీయూ ఏరియాలో 1 సీటు టోటల్గా ఉంది. ఆ ఒక్కళ్ళు మీరు అయ్యారో లేదో చూడండి. ఎస్సీ 1 కేటగిరీ వాళ్ళు. ఓకేనా? ఎస్సీ 1 కేటగిరీ ఎస్వియు ఏరియాలో
ఆ ఒక్కలు మీ నేమ్ ఉందో లేదో చూసుకోండి. ఆ ఒక్కలు మీరు అయ్యి ఉంటే కంపల్సరీ సెకండ్ ఫేజ్లో వచ్చింది, లేదు అంటే సెకండ్ ఫేజ్ కష్టం. ఇప్పుడు చూడండి, SC2 జనరల్ వాళ్ళకి SRMలో అంటే శాంతిరామ్ మెడికల్ కాలేజ్లో ఒకటి ఉంది. తర్వాత AP అన్రిజర్వ్డ్ ఒకటి ఉంది అందులోనే నంద్యాల. తర్వాత అన్నా గౌరీ మెడికల్ కాలేజ్ తిరుపతిలో ఒక సీట్ ఉందండి లోకల్ వాళ్ళకి. ఇంకంతే. టోటల్ SC2 జనరల్ వాళ్ళకి 3 సీట్స్ ఉన్నాయి. మీరు కూడా సేమ్ కేటగిరీ SC2 జనరల్, తర్వాత SVU ఏరియా, ఈ 3 సీట్స్లో ఫస్ట్ ఫేజ్లో ఎక్కడ కట్ అయిపోయిందో చూసుకోండి. ఆ కట్ అయిన నేమ్కి మీకు మధ్యలో SC2 జనరల్ వాళ్ళు ఆ ఉన్న 3 మెంబర్స్లో మీరు ఉన్నారో లేరో చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ SC2 ఫీమేల్ వాళ్ళకి అన్నా గౌరీ మెడికల్ కాలేజ్లో ఒక సీట్ ఉందండి. SC2 ఫిజికల్లీ హ్యాండిక్రాఫ్ట్ వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్రాఫ్ట్ జనరల్ కేటగిరీలో ఒకటి ఉంది, ఫీమేల్ కాదు అది కూడా. టోటల్ SC వాళ్ళకి 5 సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ SC3 వాళ్ళు చూడండి, SC3 వాళ్ళకి టోటల్ 3 సీట్స్ ఉన్నాయి. అందులో ఒకటేమో SRMC అండ్ నంద్యాల శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాల, ఇంకొకటి వచ్చేప్పటికి అన్నా గౌరీ మెడికల్ కాలేజ్లో 2 సీట్స్ ఉన్నాయి. 2 లోకల్ వాళ్ళకి, అన్రిజర్వ్డ్ ఏం లేదు. SC3 ఫీమేల్ వాళ్ళకి ఒకటి శాంతిరామ్ మెడికల్ కాలేజ్లో, ఒకటేమో అన్నా గౌరీలో. సేమ్ మీరు కూడా నేను చెప్పినట్టే అనలైజ్ చేయండి. SC3 జనరల్ వాళ్ళు కూడా ఆల్రెడీ ఓసి అప్పుడు క్లియర్గా చెప్పాను, ప్రతి ఒక్కరికి చెప్తే వీడియో లెంత్ ఎక్కువైద్ది అందుకోసమని. ఇది ఫైనల్ సీట్ మ్యాట్రిక్స్ కాదండి, ఇది కొత్త కాలేజీలో అంటే న్యూ కాలేజెస్ వచ్చిన తర్వాత వాళ్ళకి కేటగిరీ వైజ్గా ఎన్ని సీట్స్ ఇచ్చారో చెప్తున్నారు, అంటే కొత్త సీట్స్ పెంచిన తర్వాత. మిగతా సీట్స్ వచ్చిన తర్వాత అది ఇంకొక వీడియో చేస్తాను, దాని సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ అయిన తర్వాత. నిన్న ఓసి వాళ్ళకి చేశాను, అది మొత్తం ఓవరాల్ సీట్ మ్యాట్రిక్స్ అనమాట. అంటే ఫేజ్ 1లో నాట్ రిపోర్టెడ్, నాట్ రిపోర్టెడ్, ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్న తర్వాత కొన్ని సీట్స్ వేకెన్సీ ఉంటాయి కదా, ఆ సీట్స్ ఇందులో ఇంక్లూడ్ చేయలేదండి నేను, అది మళ్ళీ వీడియో చేస్తాను. ఇప్పుడు ఇది కొత్తగా వచ్చిన గవర్నమెంట్ సీట్స్, కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ SVU ఏరియాలో ఇంకా కొత్తగా వచ్చిన సీట్స్ మీదే సీట్ మ్యాట్రిక్స్ చేస్తున్నాను. ఇంకొక వీడియో వచ్చింది దీని తర్వాత, దానికోసం అయితే ప్లీజ్ వెయిట్ చేయండి. ఆ వీడియో చేయాలి అంటే దీనికి లైక్ చేయండి, మినిమం 50 లైక్స్ వస్తే ఆ వీడియో వచ్చిన సెకండ్స్లోనే నేను వీడియో చేస్తాను. అన్నా గౌరీ మెడికల్ కాలేజ్లో ఒకటి ఉందండి ST జనరల్ వాళ్ళకి, అది కూడా లోకలే. ST ఫీమేల్ వాళ్ళకి కూడా ఒకటి ఉంది లోకలే, అది కూడా. ఇంకా ఇప్పుడు ST వాళ్ళకి చెప్తున్నాను, గమనిస్తున్నారో లేదో. ST స్కౌట్ అండ్ గైడ్స్ వాళ్ళకి ఒక సీట్ ఉందండి. ST స్కౌట్ అండ్ గైడ్స్ కేటగిరీ ఒకటి ఉంది, అది అన్నా గౌరీ మెడికల్ కాలేజ్లో. ST స్కౌట్ అండ్ గైడ్స్ వాళ్ళకి లోకల్లో శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో ఒకటి ఉంది. అంతవరకు చూడండి. BCA వాళ్ళకి చెప్తాను. BCA జనరల్ వాళ్ళకి అన్నా గౌరీ మెడికల్ కాలేజ్లో ఒకటి ఉంది, లోకల్ వాళ్ళకి అన్రిజర్వ్డ్ ఒకటి ఉంది. శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో ఒకటి ఉంది BCA జనరల్ వాళ్ళకి. టోటల్ BCA జనరల్ వాళ్ళకి 3 సీట్స్ ఉన్నాయి. సేమ్ మీరు కూడా అంతే. ఫేజ్ 1 కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లెటర్ లిస్ట్ ఉండిద్ది కదా, ఆ లిస్ట్ ఓపెన్ చేసి BCA జనరల్ SVU ఏరియాలో ఎంత కట్ అయిపోయిందో చూసుకోండి. ఇప్పుడు మీరు మొత్తం చూడాల్సిన అవసరం లేదు, SVU ఏరియాలో ఏ కాలేజీలు ఉన్నాయో చూసుకొని ఆ కాలేజీలో అన్నిటికంటే BCA జనరల్ వాళ్ళకి లీస్ట్ కట్ ఆఫ్ ఏదో చూసుకోండి. ఓకేనా. AU వాళ్ళవి వదిలేసి, అప్పుడు మీకు ఈజీ అయిపోయింది అనమాట చూసుకోవటం. ఇంకా చూసుకున్న తర్వాత ఒక ర్యాంక్ లాస్ట్ అని మీకు అనిపించిద్ది. ఆ తర్వాత ఇప్పుడు మీరు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఓపెన్ చేసి ఆ ర్యాంక్కి మీ ర్యాంక్కి మధ్యలో, అదే ఆ నేమ్కి మీ నేమ్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు, ఓకేనా. ఈ చెప్పిన 3 మెంబర్స్లో మీ నేమ్ ఉందో లేదో చూసుకోండి. BCA జనరల్ అయితే జనరల్, ఫీమేల్ కేటగిరీ అయితే ఫీమేలు, ఓకేనా. ఆ తర్వాత SVU కంపల్సరీ చూసుకోండి. అన్రిజర్వ్డ్ ఏం లేవు ఇక్కడ, అన్రిజర్వ్డ్ ఒకటి ఉంది, కానీ అది మ్యాక్సిమం SVUకే ఇస్తారు మెరిట్ లిస్ట్ బట్టి 3, ఎందుకంటే మెరిట్ లిస్ట్లో ఎక్కువ SVU వాళ్ళకి ఉందన్నమాట. అంటే వెంటనే కట్ అయిపోయిన వెంటనే, లాస్ట్ ఫేజ్ కట్ అయిపోయిన వెంటనే ఎక్కువ ర్యాంక్ ఉంది వీళ్ళకి SVU వాళ్ళకి, అందుకోసమని మ్యాక్సిమం ఇది అన్రిజర్వ్డ్కి ఇవ్వరు ఈ అన్నా గౌరీ గవర్నమెంట్, అదే అన్నా గౌరీ తిరుపతిలో. ఇప్పుడు ఈ 3 సీట్స్లో మీది నేమ్ ఉందో లేదో చూసుకోండి, ఇంకంతే. ఇప్పుడు టోటల్ BCA వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, 5 సీట్స్ ఉన్నాయి. ఈ కేటగిరీ వైజ్ చూసుకొని సెకండ్ ఫేజ్కి వచ్చిద్దో రాదో ఒక అనలైజ్ చేసుకోండి.
ఇంకా పోతే బీసీబీ వాళ్ళకి చెప్తాను చూడండి. బీసీబీ జనరల్ వాళ్ళకి ఎస్ఆర్ఎంలో శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో ఒకటి ఉంది. అన్నాగౌరి మెడికల్ కాలేజ్లో 2 సీట్స్ ఉన్నాయి. 2 లోకల్ వాళ్ళకి. టోటల్ 3 సీట్స్ ఉన్నాయి. సేమ్ మీరు కూడా అంతే. ఫేజ్ 1లో అలాట్మెంట్ లెటర్ ఫేజ్ 1లో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లెటర్ చూసి ఎంత కట్ అయిపోయింది ఎస్వియు ఏరియాలో బీసీబీ జనరల్ వాళ్ళకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో చూసి లాస్ట్ కట్ అయిన వాళ్ళది మీకు మధ్యలో ఎంతమంది ఉన్నారో చూసుకోండి. ఇంకా అర్థమైపోయింది మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిద్దా రాదని. బీసీబీ ఫీమేల్ కేటగిరీ వచ్చేప్పటికి శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో ఒకటి ఉంది. అన్నాగౌరి మెడికల్ కాలేజ్లో ఒకటి ఉంది. అది లోకలు. అన్రిజర్వ్డ్ ఒకటి ఉంది. టోటల్ 3 సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్రిజర్వ్డ్ ఏయు వాళ్ళు ఇక్కడ కావాలి అనుకుంటే మీకు హైయెస్ట్ ర్యాంక్ ఉంటే వచ్చేసిద్ది. ఇంకా బీసీబీ ఫిజికల్లీ హ్యాండిక్రాఫ్ట్ జనరల్ వాళ్ళకి 1 సీట్ ఉందండి. అక్కడ శాంతిరామ్ మెడికల్ కాలేజ్లో. అన్నాగౌరి మెడికల్ కాలేజ్లో ఇంకొకటి ఉంది. టోటల్ 3 సీట్స్ ఉన్నాయండి. బీసీబీ ఇక్కడ 2 సీట్స్ అండి. బీసీబీ జనరల్ ఫిజికల్లీ హ్యాండిక్రాఫ్ట్ వాళ్ళకి. టోటల్ బీసీబీ వాళ్ళకి 8 సీట్స్ ఉన్నాయి. ఏ కేటగిరీ అయితే ఏమి మొత్తం 8 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ బీసీసీ వాళ్ళకి చూడండి. బీసీసీ జనరల్ వాళ్ళకి అన్నాగౌరి మెడికల్ కాలేజ్లో ఒకటి, అది కూడా లోకల్ వాళ్ళకి. ఇంకా బీసీసీ వాళ్ళకంటూ ఇంకా ఎక్కడా లేదండి సీటు, ఇంకా అదొక్కటే ఉంది. బీసీడీ జనరల్ వాళ్ళు చూడండి. శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో 1 సీట్ ఉంది బీసీడీ జనరల్ వాళ్ళకి. ఇంకా అన్నాగౌరి మెడికల్ కాలేజ్ తిరుపతిలో 1 లోకల్, 1 అన్రిజర్వ్డ్ 1. టోటల్ బీసీడీ జనరల్ వాళ్ళకి 3 సీట్స్ ఉన్నాయి. బీసీడీ ఫీమేల్ కేటగిరీలో ఎస్ఆర్ఎం శాంతిరామ్ మెడికల్ కాలేజ్లో 1 నంద్యాల, అన్నాగౌరి మెడికల్ కాలేజ్ తిరుపతిలో 1. టోటల్ 2 సీట్స్ ఉన్నాయి. ఇంకా అంతకుమించి ఎక్కడా లేవండి బీసీడీ జనరల్ వాళ్ళకి. అయినా ఫీమేల్ ఏ కేటగిరీ అయినా. టోటల్ 5 సీట్స్ ఉన్నాయి. బీసీఈ జనరల్ చూడండి. బీసీఈ జనరల్ అన్నాగౌరి మెడికల్ కాలేజ్లో 1, శాంతిరామ్ మెడికల్ కాలేజ్లో 1. టోటల్ 2 సీట్స్ ఉన్నాయి. బీసీఈ ఫీమేల్ వచ్చేప్పటికి 1 ఉంది. ఎక్కడ ఇది అన్నాగౌరి మెడికల్ కాలేజ్లో 1. టోటల్ బీసీఈ వాళ్ళకి అయితే 3 సీట్స్ ఉన్నాయి. ఇంతకు మించి ఎక్కడా లేదు. ఇంతవరకు ఇంక ఈడబ్ల్యూఎస్ వాళ్ళకంటూ ఏమి ఇవ్వలేదండి. సీట్ మ్యాట్రిక్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళది ఏం లేదు. కావాలంటే చూడండి మీరు, ఎక్కడెక్కడా లేదు. టోటల్ ఇక్కడ ఎన్ని కాలేజీలు ఉన్నాయో చెప్తాను చూడండి. ఇదిగో ఇక్కడ ఉంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళది చూడండి. ఈడబ్ల్యూఎస్కి అసలు సీట్లే ఇవ్వలేదు. ఏం లేవు. ఇంకా ఒకవేళ వాళ్ళకి మెరిట్ లిస్ట్లో ఎక్కువ ఉండి ఇవ్వాలి అనుకుంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇస్తారు. టోటలు అన్నాగౌరి మెడికల్ కాలేజ్ లోకల్లో వచ్చేప్పటికి 22 సీట్స్ ఉన్నాయి. శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో 22 సీట్స్ ఉన్నాయి. 3 సీట్స్ వచ్చేప్పటికి అన్రిజర్వ్డ్. ఇంకా పోతే అన్నాగౌరి మెడికల్ కాలేజ్ అన్రిజర్వ్డ్ వచ్చేప్పటికి 43 సీట్స్ ఉన్నాయి. టోటల్ మళ్ళీ లోకల్ వచ్చేప్పటికి 7 సీట్స్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వచ్చేప్పటికి 7 సీట్స్, లోకల్ వచ్చేప్పటికి 43 సీట్స్. టోటల్ 50 సీట్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా 75 సీట్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు అంటే న్యూ కాలేజెస్ న్యూగా కాంపిటెంట్ అథారిటీ కోట ఎస్వి ఏరియా వాళ్ళకి 75 సీట్స్ వచ్చినాయి. అంటే ఈ 75 మెంబర్స్కి సెకండ్ ఫేజ్లో వస్తుంది. ఇదే ఫైనల్ కాదు. నాట్ రిపోర్టెడ్ ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్న వాళ్ళ లిస్టు నెక్స్ట్ వచ్చింది. అది వచ్చిన వెంటనే వీడియో చేస్తాను. చెప్పాను కదా దీనికి మినిమం 50 లైక్స్ ఉంటే ఆ వీడియో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే చేస్తాను. ఓకేనా? ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.